5 లక్షలు ఎట్టి నక్లీస్ నాకు కడుపు మండిపోతుంది. ఏదో దొంగ వ్యాపారాలు చేస్తున్నారేమండి. ఏమండి గ్యాస్ అయిపోయింది. అవునా? గ్యాస్ అడుగు ఫోన్ చేశాను. మొన్న 800 చెప్పినాడు, ఇప్పుడు ఆస్తులు అడుగుతున్నాడు. సర్లే నేను ఉన్నాను కదా, నీకెందుకు, నేను చేసి పెడతాను. ఇదేంటి ఎక్కడ పెట్టారు? నీకెందుకు, వంట అవడం కావాలి అంతే కదా. అయినా నీకు విషయం తెలుసా, మన పక్కింటి ఆవిడ 5 లక్షలు ఎత్తి నెక్లెస్ చేయించుకుందంట. ఏంటి 5 లక్షలు ఎట్టి నక్లీసా? వాళ్ళకింత డబ్బులు ఎక్కడేయండి? అలా ఆయన మాత్రం అంతంత మాత్రాన్ని చేస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చుంటారు, అంత డబ్బులు ఎలా వచ్చేస్తున్నాయండి? ఇంకో విషయం చెప్పనా, మన ఎదురింటి మంగ తయారుంది కదా, వాళ్ళు కారు కొనుక్కున్నారంట. కారు కొనుక్కున్నారా? మన ఇద్దరం జాబ్ చేస్తున్నాం, మన ఇద్దరికి ఉండట్లేదు అన్ని డబ్బులు. వాళ్ళకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వ్యవసాయం వాళ్ళది, వాళ్ళు కారు కొన్నారా? ఏదో దొంగ వ్యాపారాలు చేస్తున్నారేమండి. ఏమో, అయినా ఎందుకు నువ్వు అంత ఫీల్ అయిపోతున్నావు? నాకు కడుపు మండిపోతుంది. మన ఇద్దరం జాబ్ చేస్తున్నాం, మనకు ఉండట్లేదు. మరి మనం కూడా కొనుక్కోవాలి కదా. సర్లే కానీ ఆవిడ నెక్లెస్ కానీ కారు కానీ చూపించారా నీకు? చూపించలేదు. ఎప్పుడు అడిగినా అప్పులున్నాయి అని చెప్తారు. అయిపోయింది రైతు. అదేలాగా మీ ఆడవాళ్ళు పక్కింటో లేదనో కొనుక్కుంటే అస్సలు ఓరలేదు, కొడుకు మండిపోతుంది. ఆ మంట మీద రైస్ కట్ట చేస్తాను. రేపు నుంచి ఇదే ప్లాన్ చేద్దాం, గ్యాస్ వచ్చి వండుకుంటాం.